గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఉదయాన్నే మార్నింగ్ ఒక టాపిక్ పెట్టాను. చాలామంది స్టూడెంట్స్ సర్కిల్స్ టాపిక్లోంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయమంటున్నారు. నేనేం చేస్తున్నానంటే ప్రీవియస్ క్వశ్చన్స్లో ఏ మోడల్స్ రిపీట్ అవుతున్నాయో మోడల్స్ గుర్తుపెట్టుకోండి, మోడల్స్ ఇవి రిపీట్ అవుతున్నాయి. ఓకే, ఆ మోడల్స్ అన్నీ ఒకసారి చేస్తున్నాను, జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు డౌట్స్ ఏమైనా ఉంటే నాకు వాట్సాప్లో పంపించండి. ఓకే, the locus of the first question, the locus of the point of intersection of perpendicular tangents drawn to the circle x square plus y square equal 10 is. ఇక్కడ చాలా సింపుల్ విషయం. పెర్పెండిక్యులర్ టాంజెంట్స్ అన్నా డైరెక్టర్ సర్కిల్ అన్నా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఎంత ఉందో చూడండి, 10 ఉంది, దాన్ని డబల్ చేయండి, 10 × 2 20, ఆన్సర్లో డైరెక్ట్గా రాసండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ 20. పెర్పెండిక్యులర్ టాంజెంట్స్ అన్నా డైరెక్టర్ సర్కిల్ అన్నా. ఓకే, ఇది డెఫినేషన్. 10 × 2 20. Next, the equation of circle passing through the origin and cutting the circles, రెండు circles ఇచ్చాడు orthogonally. Orthogonal condition 2gg dash plus 2ff dash is equal to c plus c dash. ఇక్కడ మీరు ఈ సమ్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్థోగనాలిటీ కండిషన్ గుర్తుపెట్టుకోండి. అండ్ సర్కిల్ పాసింగ్ త్రూ ఆరిజిన్, ఎప్పుడైతే సర్కిల్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటున్నాడో మీకు కావాల్సిన సర్కిల్కి కాన్స్టెంట్ ఉండదు. ఓకే, దట్ సర్కిల్ మస్ట్ బి పాస్ త్రూ ద ఆరిజిన్. ఓకే, సి ఉండదు. దేర్ ఫర్ ఫార్ములా 2g ఇంటూ ఇందులో g డాష్ అంటే 3 ప్లస్ ఇక్కడ c0 f0 తీసుకోండి, 2f ఇంటూ 0 c ప్లస్ c డాష్, c0 కాబట్టి -15, g వాల్యూ మీకు వచ్చింది. నెక్స్ట్ సర్కిల్ తీసుకోండి, ఈ సర్కిల్ని. దేర్ ఫోర్ 2g ఇంటూ ఇక్కడ 0, 2f ఇంటూ -4, c 0 -10, ఎఫ్ వాల్యూ వచ్చింది. ఇది తీసుకెళ్ళి ఈక్వేషన్లో వేసుకోండి. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ హెచ్ కామా కే ఇస్ ద ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఆఫ్ ది సర్కిల్స్ అన్నాడు. రెండు సర్కిల్స్ ఇచ్చాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటే ఇలా రెండు సర్కిల్స్ ఉంటే ఇది ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఇది C1, ఇది C2 అయితే ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. మన దగ్గర ఇంటర్నల్ ఫార్ములా గుర్తుందా? m1x2 ప్లస్ m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఫస్ట్ ఈ సర్కిల్ తాలూకా సెంటర్ ఫైండ్ అవుట్ చేసుకోండి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీని తాలూకా సెంటర్ -g -f. ఓకే, సో కొంచెం టైం ప్రాబ్లం ఉండడం వల్ల దీన్ని నేను కన్వర్ట్ చేయట్లేదు మ్యాథ్స్లోకి, ఇలాగుంది. నెక్స్ట్ వీడియోలో మనం చేస్తాను. ఓకే, ఫస్ట్ C1 కట్టండి, R1 కట్టండి, C2 కట్టండి, R2 ఫార్ములా మీకు √g² ప్లస్ f² మైనస్ c వేయండి. దేర్ ఫోర్ C1 C2 రేషియో 3:1 అంటే R1:R2. ఫార్ములా mx2 అంటే 3 × 2 ప్లస్ nx1 1 × -1 బై 3 ప్లస్ 1. నెక్స్ట్ 3 × -1 ప్లస్ 1 × 3 బై 3 ప్లస్ 1. దేర్ ఫోర్ హెచ్ కామా కే వచ్చింది, K0. వాడు ఏమడిగాడు మనకి? 4h అడిగాడు. ఇది ఎప్పుడు పడింది చూడండి, తెలంగాణ ఎంసెట్ 2024లో పడింది. ఈ పైన ఉన్న సమ్ ఎప్పుడు పడింది చూసుకోండి, ఇది కూడా 2024, ఇది ఏపీలో పడింది. దేర్ ఫోర్ 4h = 5. లెంగ్త్ ఆఫ్ ది కామన్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్స్, రెండు సర్కిల్స్ ఇచ్చాడు. ఈ సర్కిల్ని x - 3² ప్లస్ y² = 4 రాసాం. ఇది x² ప్లస్ y ప్లస్ 2² = b². ఇదే ఫార్ములా ఉందండి, x - a² ఫార్ములాలో ఉంది. ఇక్కడ ఇది a ఈజ్ ఈక్వల్ టు 3, ఇక్కడ b ఈజ్ ఈక్వల్ టు -2. ఫార్ములా లెంగ్త్ ఆఫ్ ది కామన్ కార్డ్ 2ab బై √a² ప్లస్ b². దేర్ ఫోర్ 2 × 3 × -2 బై √9 ప్లస్ 4. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద సర్కిల్స్ ఇచ్చాడు హ్యావ్ ఓన్లీ 1 కామన్ టాంజెంట్ అన్నాడు. ఇది ఎప్పుడు పడింది? మే 2024. 1 కామన్ టాంజెంట్. ఇక్కడ మీరు ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలండి. మీరు ఈ సమ్స్ని కాదు, కండిషన్స్ అన్నింటినీ గుర్తుపెట్టుకోవాలి. ఇలా రెండు సర్కిల్స్ ఇలా ఉన్నాయనుకోండి, ఎన్ని కామన్ టాంజెంట్స్ ఉంటాయి? 4 కామన్ టాంజెంట్స్ ఉంటాయి. C1 C2 గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2, నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ 4. ఇలా ఉన్నాయి, ఇవి 2, ఇది 1. C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2, నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ 3. అలా కాకుండా ఇలా ఉన్నాయి. దేర్ ఫోర్ mod R1 మైనస్ R2 లెస్ దాన్ C1 C2 లెస్ దాన్ R1 ప్లస్ R2, నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ 2. ఇలా ఇచ్చాడు. దేర్ ఫోర్ C1 C2 ఈజ్ ఈక్వల్ టు mod R1 మైనస్ R2,
నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ 1. ఇప్పుడు వాడు ఏమడిగాడు క్వశ్చన్లో 1 కామన్ టాంజెంట్ అన్నాడు, కండిషన్ ఇది. ఓకే, దేర్ఫోర్ C1, ఇప్పుడు నీ C1 x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ cతో కంపేరింగ్ చేసుకుంటే 2g ఈజ్ ఈక్వల్ టు -8 అంటే g ఈజ్ ఈక్వల్ టు -4, 2f ఈజ్ ఈక్వల్ టు -8, therefore f ఈజ్ ఈక్వల్ టు -4 అంటే సెంటర్ ఈజ్ ఈక్వల్ టు -g, -f అంటే 4, 4. మీకు తెలిసిందే R1 2 కట్టండి, R1 2 సెంటర్ ఇది, ఇక్కడ రేడియస్ ఇక్కడ ఈ వాల్యూ కట్టారు. కండిషన్ mod R1 - R2 ఈజ్ ఈక్వల్ టు వేసుకుంటే దిస్ ఇస్ ద ఆన్సర్. దేర్ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ పారామెట్రిక్ ఈక్వేషన్స్. 2x² ప్లస్ 2y² ఈక్వల్ టు 9 ఏపీలో పడింది. చాలా సింపుల్ అండి. ఇక్కడ x² ప్లస్ y² ఈక్వల్ టు 9/2 ఇచ్చాడు, సెంటర్ 0, 0, రేడియస్ 3/√2. పారామెట్రిక్ ఈక్వేషన్ x ఈక్వల్ టు r cos θ, y ఈజ్ ఈక్వల్ టు r sin θ. అలా కాకుండా ఈక్వేషన్ x - h² ప్లస్ y - k² ఈక్వల్ టు r² కానిస్తే x ఈక్వల్ టు h ప్లస్ ఆర్ మైనస్ r cos θ, y ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ ఆర్ మైనస్ r sin θ వేయండి. నెక్స్ట్ ఇఫ్ ద సర్కిల్స్ ఇచ్చాడు, 2 సర్కిల్స్ ఇచ్చాడు, ఇంటర్సెక్ట్ ఆర్థోగనల్లీ, దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సర్కిల్స్. ఆల్రెడీ ఈ మోడల్ సమ్ మనం చేసాం, మీకు గుర్తుందో లేదా, పైన సెకండ్ సమ్. ఆర్థోగనాలిటీ కండిషన్ తెలుసు కదండి, 2gg' ప్లస్ 2ff' ఈజ్ ఈక్వల్ టు 2ff' ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ c'. ఈ కండిషన్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ ద నార్మల్ డ్రాన్ ఎట్ 1, 1 టు ద సర్కిల్. చాలా క్లియర్ అండి. నార్మల్ అయితే ఎప్పుడు ఇచ్చాడో ట్యాంజెంట్ కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉంటుంది. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్స్ అన్ని ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి. పారామెట్రిక్ ఫార్మ్ దగ్గర, x1, y1 దగ్గర, స్లోప్ దగ్గర, ఈ పారామెట్రిక్ దగ్గర చెక్ చేసుకుంటే మీకు ఈ ఫార్ములాలు వస్తాయి. ఈ ఫార్ములాలు మీకు గుర్తుంటే సమ్ ఈజీ అయిపోతుంది. ఓకే, నార్మల్ ట్యాంజెంట్ మీద కన్ఫర్మ్గా బిట్టి పడుతుందండి, నో డౌట్. ఇందులో ఫార్ములా చూడండి, y - y1 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ x1 ప్లస్ g ఈజ్ ఈక్వల్ టు x - x1 ఇంటూ y1 ప్లస్ f. ఇది x1 y1, దేర్ఫోర్ దీన్ని కంపేరింగ్ చేసుకుంటే వాల్యూ వస్తుంది. దేర్ఫోర్ y - y1 ఇంటూ x1 అంటే 1, g - 2, దట్ ఈజ్ ఈక్వల్ టు x - x1 ఇంటూ y1 అంటే 1 ప్లస్ f అంటే 3, y - y1 ఇంటూ -1, x - 1 ఇంటూ 4. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్. cos θ ఈజ్ ఈక్వల్ టు d² మైనస్ r1² మైనస్ r2² / 2r1 r2. ఫస్ట్ సర్కిల్ తరకు సెంటర్ 2, 3, రేడియస్ √g² ప్లస్ f² మైనస్ c, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సెకండ్ సర్కిల్ తరకు సెంటర్ -4, 2, రేడియస్ 3. cos θ ఈజ్ ఈక్వల్ టు, సార్ ఇంత ఈజీగా సమ్స్ ఉన్న ఇవే పడతాయా? ఆల్మోస్ట్ ఆల్ ఇవే రిపీట్ అవుతున్నాయండి గత లాస్ట్ 4-5 ఇయర్స్లో. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద ట్రయాంగిల్ PQR ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్ x² ప్లస్ y² ఈక్వల్ 25, ఇఫ్ Q 3, 4 అండ్ R -4, 3 దెన్ QPR. ఇది AP మే 2024లో పడింది. ఈ కండిషన్ మీకు తెలుసు ఆల్రెడీ. ఇక్కడ దీని సెంటర్ ఎంతండి, 0, 0, ఇక్కడ ఇది 0, 0, Q అనే పాయింట్ 3, 4, R అనే పాయింట్ -4, 3. నేను ఏం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోప్ ఆఫ్ OQ కట్టాను, 4/3 వచ్చింది. స్లోప్ ఆఫ్ OR కట్టాను, -3/4 వచ్చింది. ఈ రెండు ఎలా ఉన్నాయండి, పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. అంటే దీని యాంగిల్ ఎంత, QOR తాలూకు యాంగిల్ 90. ఎప్పుడైతే QOR తాలూకు యాంగిల్ 90 అయిందో ఈ యాంగిల్ ఎంత అవుతుందండి, ఇందులో హాఫ్ అవుతుంది. దేర్ఫోర్ ఆన్సర్ 5/4. నెక్స్ట్ డైరెక్ట్ కామన్ టాంజెంట్. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. లెంగ్త్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ మీద, లెంగ్త్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ మీద కన్ఫామ్గా బిట్ ఉంటుంది, నో డౌట్. కామన్ టాంజెంట్స్ మీద బిట్ లేకుండా ఉండదండి. దేర్ఫోర్ ఇప్పుడు డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ 2 సర్కిల్స్ ఇచ్చాడు. ఫార్ములా √d² మైనస్ r1 మైనస్ r2 హోల్ స్క్వేర్. అసలు d అంటే ఏంటి, d ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్. ఫస్ట్ సర్కిల్ తరకు సెంటర్ కట్టండి, రేడియస్ కట్టండి, దిస్ ఇస్ ద రేడియస్. సెకండ్ సర్కిల్ తరకు సెంటర్ కట్టండి, రేడియస్. సెంటర్ మీకు తెలుసు -g - f, రేడియస్ తెలుసు √g² ప్లస్ f² మైనస్ c. ఇప్పుడు ఈ సెంటర్ C1కి C2కి డిస్టెన్స్ కడితే మీకు 5 వచ్చింది. ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ది వాడు ఏమంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్ √d² మైనస్ r1 మైనస్ r2 హోల్ స్క్వేర్, దిస్ ఇస్ ద ఆన్సర్. అలా కాకుండా మాస్టర్ లెంగ్త్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ అంటే √d² మైనస్ r1 ప్లస్ r2 హోల్ స్క్వేర్, లెంగ్త్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్. ఓకే, నెక్స్ట్ largest. The largest among the distances from the point
P15,9 టు ద పాయింట్స్ ఆన్ ది సర్కిల్ ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, లార్జెస్ట్ డిస్టెన్స్ అన్నా మ్యాక్సిమం డిస్టెన్స్ అన్నా సిపి ప్లస్ ఆర్, మినిమం డిస్టెన్స్ అంటే సిపి మైనస్ ఆర్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక సర్కిల్ ఇచ్చాడు, ఈ సర్కిల్కి సెంటర్ రేడియస్ కట్టాం, ఇది సి, ఇది రేడియస్, ఇది ఆర్. వాడు పాయింట్ ఇచ్చాడు. ఇప్పుడు మీకు ఏం కావాలి? మ్యాక్సిమం డిస్టెన్స్ కావాలి, ఇక్కడ లార్జెస్ట్ డిస్టెన్స్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కడుతున్నాను? సిపి కావాలి నాకు. సి నుంచి పీకి డిస్టెన్స్ కట్టాను, 13 వచ్చింది. రూట్ ఓవర్ ఈ 15 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 9 - 4 హోల్ స్క్వేర్, 13 వచ్చింది. ఇక్కడ వాడు ఏం కొడుతున్నాడు? లార్జెస్ట్ డిస్టెన్స్ సిపి ప్లస్ ఆర్. అంటే ఇది మీకు కావాల్సిన ఏంటి? లార్జెస్ట్ డిస్టెన్స్ వచ్చేసరికల్లా పీబీ అండి, పీబీ. దేర్ ఫోర్ మీకు వచ్చిన వాల్యూ సిపి ప్లస్ ఆర్, సిపి ప్లస్ ఆర్. ఒకవేళ స్మాలెస్ట్ డిస్టెన్స్ కావాలనుకోండి, పిఏ కావాలి. అప్పుడేం ఫార్ములా అవుతుంది? సిపి మైనస్ ఆర్ అవుతుంది. ఓకే, లార్జెస్ట్ డిస్టెన్స్ అంటే సిపి ప్లస్ ఆర్, అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 13 ప్లస్ ఆర్ ఎంత అండి? 6. దేర్ ఫోర్ లార్జెస్ట్ డిస్టెన్స్ 19. ఒకవేళ ఇదే సమ్లో వీడు మీకు స్మాలెస్ట్ డిస్టెన్స్ అడిగాడు అనుకోండి, పిఏ అడిగితే సిపి మైనస్ ఆర్ కడతారు. 13 మైనస్ ఆర్, దట్ ఈస్ ఈక్వల్ టు 7 అవుతుంది. నెక్స్ట్, T1, T1 dash, T2, T2 dash are the common tangents of the circles, where T1, T1 dash, T2, T2 dash are the points of the contact. Then the distance between T1 and T2 dash, T1 dash, T1 and T1 dash. ఈ సమ్ 2 సార్లు పడిందండి. ఏపీ మే 2023లో, తెలంగాణ మే 2023లో పడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకుంటే వాడు కామన్ టాంజెంట్స్ అన్నాడు. ఇది T1, ఇది T1 డాష్, ఇది T2, ఇది T2 డాష్. ఓకే, ఇది డైరెక్ట్ కామన్ టాంజెంట్, ఇది ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. మీరు ఏ సర్కిల్ ఇచ్చినా ముందు సెంటర్ కట్టండి, రేడియస్ కట్టండి. రెండో సర్కిల్ సెంటర్ కట్టండి, రేడియస్ కట్టండి. సో మీకు తెలిసిన కండిషనే, డి ఈజ్ ఈక్వల్ టు C1 C2 కట్టాను. ఓకే, రూట్ 25 వచ్చింది. లెంగ్త్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ టాంజెంట్ కట్టాను. ఇది లెంగ్త్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఇదే కదా. దేర్ ఫోర్ డి స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్. దేర్ ఫోర్ రూట్ 25 హోల్ స్క్వేర్ అండ్ 25 minus 3 minus 2 whole square root 24, that is equal to 2 root 6 is the answer. Next, the shortest distance from the line 3x plus 4y is equal to 25 to the circle. ఇది 2023లో పడిందండి, ఏపీ మేలో. ఓకే, షార్టెస్ట్ డిస్టెన్స్ అడిగాడు, ఇక్కడ లైన్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డయాగ్రామ్ వేసి చూడండి, ఇది సర్కిల్, ఇది లైను. ఈ లైన్కి సెంటర్ నుంచి ఉన్న డిస్టెన్స్ ఏమవుతుంది చూడండి, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ సిపి ఈజ్ ఈక్వల్ టు పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ మాడ్ AX1 ప్లస్ BY1 ప్లస్ C బై రూట్ ఓవర్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. అలా కాకుండా సెంటర్ 0 0 ఇస్తే ఫార్ములా మాడ్ C బై రూట్ ఓవర్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. ఇక్కడ పాయింట్ ఇచ్చాడు, దేర్ ఫోర్ ఈ లైన్లో ఈ పాయింట్ వేసి రూట్ ఓవర్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ 32/5 వచ్చింది. మనందరికీ తెలిసిందే కదండి, షార్టెస్ట్ డిస్టెన్స్ ఇది PA. ఇక్కడ ఏ అనే పాయింట్ పెట్టుకుంటే PA కావాలి. దేర్ ఫోర్ సిపి మైనస్ ఆర్, దేర్ ఫోర్ 32/5 మైనస్ ఆర్, 7/5 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్. ఇది తెలంగాణ మేలో పడింది. చూడండి, కామన్ టాంజెంట్స్ రిపీట్ అవుతుంది. C1 కట్టండి, C2 కట్టండి, R1 కట్టండి, R2 కట్టండి. సో ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటే C1 C2 కడితే 20 వచ్చింది. దేర్ ఫోర్ డి స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈ వాల్యూ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్. C1 C2 గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ 4. ఓకే, నెక్స్ట్ సమ్. ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ది నార్మల్ టు ద సర్కిల్, ఎంత సింపుల్ చూడండి, ఫార్ములా కూడా ఇస్తాడు. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ఒక 1 డే ముందు గట్టిగా ఫార్ములా చదువుకెళ్తే మీకు ఈజీగా 5 బిట్స్ వచ్చేస్తాయండి. ఫస్ట్ చూడండి, ఈ సర్కిల్ ఇచ్చాడు, ఇది సెంటర్, నార్మల్ తాలూకా పాయింట్ అయినా ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నార్మల్కి ట్యాంజెంట్కి కామన్ ఉంటుంది. దేర్ ఫోర్ సికి పీకి డిస్టెన్స్ కడితే చాలు, సికి పీకి స్లోప్ కడితే చాలు. వాడు ఏమడిగాడు? స్లోపే అడిగాడు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ట్యాంజెంట్ ఇది, దిస్ ఈజ్ ద ట్యాంజెంట్, దిస్ ఈజ్ ద ట్యాంజెంట్ అండ్ దిస్ ఈజ్ ద నార్మల్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే పీ ఈజ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆ రెండింటికి. ఓకే, దేర్ ఫోర్ స్లోప్ ఆఫ్ సిపి కట్టుకుంటే చాలు. ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. 2 పాయింట్లు ఇచ్చాడు, ఆర్ ఎండ్స్ ఆఫ్ ఎ డయామీటర్ ఆఫ్ సర్కిల్ ఇచ్చాడు. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు, ఎండ్స్ ఇచ్చినప్పుడు వాటితో ఈక్వేషన్ ఏంటి? ఫార్ములా x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ టు 0. ఓకేనండి, కట్టారు. ఈక్వేషన్ వచ్చింది. వాడేం అడుగుతున్నాడు? ఇంటర్సెక్ట్స్ ద x యాక్సిస్ అంటున్నాడు అట్ A అండ్ B.
యాక్చువల్గా ఈ -2, 1 అంటే ఇది ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్, ఫోర్త్. ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఎక్స్ ఈ రెండు నెగిటివ్ కాబట్టి అంటే ఇటుపక్క వస్తుంది. వాడు ఇక్కడ మన దాంతో సంబంధం ఏం లేదు. వాడు ఏమడుతున్నాడు, లెంగ్త్ ఆఫ్ ది ఎక్స్ ఇంటర్సెప్ట్. లెంగ్త్ ఆఫ్ ది ఎక్స్ ఇంటర్సెప్ట్ ఫార్ములా 2 × √g² - c. ఒకవేళ అలా కాకుండా లెంగ్త్ ఆఫ్ ది వై ఇంటర్సెప్ట్ 2 × √f² - c. సర్కిల్ టచెస్ x యాక్సిస్ g² = c. సర్కిల్ టచెస్ y యాక్సిస్ f² = c. సర్కిల్ టచెస్ బోత్ యాక్సెస్ g² = f² = c. ఈ కండిషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. దేర్ఫోర్ లెంగ్త్ ఆఫ్ ది ఎక్స్ ఇంటర్సెప్ట్ AB = 2 × √g² - c. దేర్ఫోర్ g² ఇక్కడ దీన్ని కంపేరింగ్ చేసుకోండి. x² + y² + 2gx + 2fy + c = 0. ఓకే, దేర్ఫోర్ మీకు వచ్చిన వాల్యూ 2√16 అంటే 2 × 4 8 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఆల్ మోడల్స్ రిపీట్ అవుతూ ఉంటాయండి. ఇవే సమ్స్ రిపీట్ అవుతాయా అని నేను చెప్పను. మోడల్స్ అయితే మటుకు రిపీట్ అవుతాయి. ఈ ఫార్ములాలన్నీ మీరు చెక్ చేసుకుంటే డెఫినెట్గా 3 to 4 బిట్స్ మీకు పక్కాగా వస్తాయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.